శ్రీ గురుభ్యో నమః. స్వప్న నిద్ర జ్ఞానాలంబనం వా అంటే మనం కళ నుంచి కానీ లేకపోతే నిద్ర నుంచి కానీ జ్ఞానాన్ని ఎలా సంపాదించగలము అనే సూత్రం చూస్తున్నాం అనమాట. పొద్దున మనం చెప్పుకున్నాం కదా, ఒకసారి మనకి కళ వచ్చింది అనుకుందాం. కళలో ఏమవుతుంది, రకరకాలు ఏవేవో కనబడిపోతాయి. వేరే వాళ్ళ మనుషులు కనబడతారు, లేకపోతే వేరే ప్రదేశాలు కనబడతాయి, ఏవేవో తింటున్నట్టు కనబడతాయి. నిజానికి అక్కడ ఏమన్నా ఉన్నాయా? నిజానికి అక్కడ ఏమీ ఉండదు. ఏమీ లేకపోయినా సరే మనకి అక్కడ ఏవేవేవో కనబడుతున్నాయి. అలా కనిపించినప్పుడు మనము దాన్ని గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ లేసాక మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఆ కల్లో అలా అయింది ఇలా అయింది. ఒక్కసారి దేవతల దర్శనం కూడా అవుతూ ఉంటుంది కదా. అప్పుడు మహదానంద పడిపోతాం, దేవుని దర్శనం కూడా అయింది ఈరోజు అని చెప్పేసి. అప్పుడు ఏమంటున్నారు, ఎప్పుడైతే నువ్వు అలాగ కలగని బయటకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు కలలో అన్నీ చూసి బయటకు వచ్చి దాన్ని ధ్యానం చేస్తున్నావో, అప్పుడు మనం ఒకటి ఆలోచించాలంట. నాలాంటి వాడు నాకు ఒక పాత్రని క్రియేట్ చేయడానికి, ఒక సన్నివేశాన్ని తయారు చేసేంత శక్తి ఉందా? లేదు కదా. నేను కలలో వేరే మనుషుల్ని ఆవిష్కరింపచేయగలిగేంత శక్తి ఉందా? నాకు లేదు. మరి ఏం లేని నేనే కలలో అంత గొప్ప గొప్ప సన్నివేశాల్ని, అంతమంది వ్యక్తుల్ని, అలాంటివన్నీ నేను సృష్టించగలిగితే అసలైన సృష్టికర్త ఎవరున్నారో ఆయన కోట్ల మందిని సృష్టించారు అంటే, లేకపోతే ఇంత ప్రకృతిని, ఈ సంపదల్ని ఇవన్నీ సృష్టించారంటే అందులో మహా ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఇలా మనం ఆలోచిస్తానంట మనకు అర్థమవుతుందంట ఏమని, ఆ భగవంతుడు ఇంత సృష్టిని ఎలా చేయగలుగుతున్నాడు అనేది. మనము ఏమీ లేకపోయినా సరే అంత సృష్టిని మనం కళల్లో చేయగలుగుతున్నట్లు ఆ భగవంతుడు కూడా ఇంతకన్నా శక్తివంతుడు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు అని మనము కళని ఆలంబనగా చేసుకుని స్వప్నాలంబనంతో మనము జ్ఞానాన్ని సంపాదించవచ్చు అని చెప్తున్నారు. అలాగే మనం తర్వాత ఏమంటున్నారు, నిద్రని కూడా మనం ఆలంబనగా చేసుకొని ఇంకా మనము జ్ఞానాన్ని ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారు, మనం ఎప్పుడైతేనంట సహజంగా ఏదన్నా సినిమా హాల్కి వెళ్ళాము అనుకుందాం. అక్కడ సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఏ భక్త ప్రహ్లాద సినిమానో అక్కడ వేస్తుంటే మామూలుగా సినిమాకి వెళ్ళినప్పుడు యాజ్ యూజువల్ మామూలుగా వెళ్తాము, ఎవరితో వెళ్ళామో వాళ్ళతో వెళ్తాము. ఈ థియేటర్కి వెళ్ళాము, ఆ కుర్చీలో కూర్చున్నాము, పక్క వాళ్ళతో మాట్లాడాము, ఏం తీసుకెళ్ళాం, బ్యాగ్ అన్నీ ఓకే, అంతా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ థియేటర్లో ఒక సినిమా స్టార్ట్ అయిపోయింది, భక్త ప్రహ్లాద సినిమా స్టార్ట్ అయిపోయింది, కొంతసేపు పోయాక అందులో ఆ ప్రహ్లాదుడు ఏడుస్తూ ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా మన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మనము అప్పుడు మర్చిపోతాం నా పక్కన ఎవరు కూర్చున్నారు, లేకపోతే ఆ రోలో ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే నేను అసలు ఏ థియేటర్కి వచ్చాను, ఇంట్లో ఏం కూర వండాను, ఇవన్నీ అక్కడ గుర్తుపెట్టుకున్నావు అంటే నువ్వు నిజంగా ఆ సినిమాని ఆస్వాదించడం లేదు అని కదా. ఎప్పుడైతే నువ్వు అక్కడ ఆస్వాదిస్తున్నావో, ఎప్పుడైతే అక్కడ ప్రహ్లాదుడు ఏడుస్తుంటే మనకు కూడా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి అనుకో, అప్పుడు ఏమంటున్నారు, నువ్వు అక్కడ దాన్ని ఆస్వాదిస్తున్నావు అంటే నువ్వు అందులో రమించేస్తున్నావు. నీకుగా నువ్వు ఇంకక్కడ నువ్వు లేవు. నేను అనే ఒకళ్ళు ఉంటే నాకేం గుర్తు రావాలి, మా ఇల్లు ఎక్కడ ఉంది, మా ఇంట్లో ఏం పని అయ్యింది, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ రూట్లో వెళ్ళాలి, అవన్నీ ఏవో ఆలోచించాలి. నేను అక్కడ అవన్నీ ఆలోచించను. ఒక్కవేళ నాకు ఆకలి అయి కూర్చున్నా సరే, ఎప్పుడైతే అంత రమ్యమైన సినిమాని చూస్తున్నానో, ఎప్పుడైతే ఆ ప్రహ్లాదుడిని ఆ రకంగా చూస్తున్నాను, నా ఆకలి అనేది కూడా నేను మర్చిపోయి ఆయన ఏడుస్తుంటే నేను కూడా ఏడుస్తూ కూర్చుంటాను. అలా నువ్వు చేయగలిగితేనే నిజంగా నువ్వు ఆ సినిమాకి వెళ్ళిన ఆ లాభం నీకుంది. నువ్వు అసలు అక్కడ ఆస్వాదించడమే లేదు. ఒక సినిమాకి వెళ్ళాము, అయ్యి బాబే చాలా బోర్ అండి, మాటికి మేము బయటకు వచ్చేదో ఎప్పుడైపోద్దా అనుకుంటున్నాము అంటే ఆ సినిమాలో ఏమీ లేదు, అది రసవత్తరంగానూ లేదు, నువ్వు దాన్ని ఆస్వాదించడము లేదు కదా. అలా ఏమంటున్నారు ఇక్కడ అంట, మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆ అబ్బాయి ఏడుస్తుంటే మనకి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. లేదు, ఆయన మహదానందంగా భగవంతుడు స్తుతిస్తున్నాడు అనుకుందాం, అప్పుడు తనతో పాటు మనకు కూడా ఆనంద బాష్పాలు వస్తాయి, గద్గద కంఠం అయిపోతుంది. నిజంగా భక్తి ఉన్నవాడికి ఆనంద బాష్పాలు రావడము, గద్గద కంఠం రావడము అని ఆ స్థితికి వెళ్తాడు అని చెప్పేసి నారదుల వారే భక్తి సూత్రాల్లో చెప్పున్నారనమాట. అంటే అక్కడ ఏమవుతుంది,
నేను అనేది ఇంకా శరీరానికి సంబంధం లేకుండా మనసు దాంట్లో లయమైపోతుంది కదా. సో మనం ఇక్కడ ఏం నేర్చుకోవడానికి వస్తున్నామంటే చిత్తవృద్ధి నిరోధం గురించి నేర్చుకుంటున్నాం. చిత్త అంటే మన మనసు దాని ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని నిరోధించడం అని, దానికి ఎలా చేయాలనే దాంట్లో ఈ సూత్రంలో ఎలా చెప్తున్నారంటే నిద్ర గురించి కానీ కళను గురించి కానీ నీకు ఎప్పుడైతే జ్ఞానం కలుగుతాదో దాని వలన నువ్వు మనసుని ఎలా కంట్రోల్ చేయగలుగుతావో అనేది నీకు అర్థమవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఒక కళలో ఎలా బిహేవ్ చేస్తున్నామో, లేదు ఒక సినిమా థియేటర్లో ఎలా బిహేవ్ చేస్తున్నామో, లేదు కొంతమందికి చాలా సంగీతం వినే ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుందాం. అతను ఏమవుతుందంట, ఒక సంగీత విందామని చెప్పేసి ఒక హాల్కి వెళ్తాడంట. యాక్చువల్గా 6 గంటలకు వెళ్ళాడు. అతను అనుకుంటాడు 1 గంట కూర్చుందాము, తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి 10 గంటలకి ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి వెళ్దామని అనుకుంటాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కానీ అతను ఆ ప్రోగ్రామ్ అయ్యి తర్వాత చూసుకునేసరికి టైం 10:30 అయిపోయింది. అంటే ఏంటి, ఈ మధ్యలో ఇంకా అతనికి టైం ఏమవుతుందనేది తెలియట్లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే అక్కడ అతను అనేది ఇంకా లేకుండా పోయాడు. ఎందుకంటే అతని మనస్సుని అంతా దేన్ని ఆక్యుపై చేసేసింది, అక్కడ ఏ అయితే సంగీతం జరుగుతుందో ఇంకా దానిలో ఆయన లయమైపోయాడు. లయమైపోయినప్పుడు ఇతనికి అతని ఇల్లు కానీ, అతని ట్రైన్ వెళ్ళిపోద్దని కానీ, తిండి తినాలని కానీ ఏది గుర్తు రాలేదు. నిజంగా కనుక నువ్వు అలా అందులో రమిస్తేనే నిజంగా నువ్వు దాన్ని ఆస్వాదించిన వాడివి అవుతావు. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైతేనంట ధ్యానం మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుందట, ఒక మిషన్ ఏదన్నా ఆగిపోయి ఉందనుకుందాం. ఆగిపోతే ఏం చేస్తారు మనోళ్ళు, కాసింత ఏదన్నా ఆయిల్ అనో లేకపోతే గ్రీజ్ అనో అలాంటి కొన్ని వేస్తారు. ఎందుకు అంటే అది తుప్పు పట్టింది, ఆగిపోయిందండి, అది వేస్తే తర్వాత కొంచెం అది రన్ అవుతుందని చెప్తారనమాట. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఈ నెమ్మదిగా చక్రాలు తిరుగుతాయంట. అలాగా మనం ఎప్పుడైతే ధ్యానం అనేది మొదలు పెట్టామో మనలో కూడానంట ఒక ప్రజ్ఞ ఉంటుందంట. అది చూడండి, అప్పుడప్పుడు కాంతిలాగా ఏదో వెలుగుతుంది అంటాం కదా, ఒక కాంతి ఏదో మనకి ఇలా కనిపించి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా వెళ్ళిపోయేదాన్ని ఏమంటారట, జ్యోతిష్మతి అని అంటారట. ఒక వెలుగు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, కంటిన్యూ ఉండదు. అది ఏంటది, ఒక మనలో ఉన్న ఒక ప్రజ్ఞ అట, అది ఒక చిన్న కాంతిలాగా వెలిగెళ్ళిపోతుందంట. ఎందుకంటే మనము పూర్తిగా యోగాభ్యాసం చేసలేము, కేవలం మనం సాధన చేద్దామని ధ్యానం మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టినప్పుడు ఎలా అయితే ఆగిపోయిన ఒక మిషను రన్ చేసినప్పుడు అది గవ్వ తిరిగేది, కాసింత వేస్తే నెమ్మదిగా ఇలా పట్టుకుంటుంది కదా, అలాగట మనలో కూడా ఈ జ్యోతిష్మతి అనే వెలుగు కాసింత ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుందంట. అందుకని ఏమంటున్నారు, ఎప్పుడైతే ఈ జ్యోతిష్మతి అనే ఈ వెలుగు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందో మనకి మామూలుగా అప్పటి వరకు సందేహాలు ఉంటూ ఉంటాయి. కొత్తగా ఏవో సందేహాలు వస్తాయి కదా, ఇదేంటి అదేంటి, ఇది ఎలాగా అదేలాగా అనుకుంటాం కదా. ఎప్పుడైతే ఈ జ్యోతిష్మతి అనే కాంతి మనలో వెలగడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి మనకున్న సందేహాలు నెమ్మదిగా వాటికి అవే తీరిపోతూ ఉంటాయంట. మనలో చేంజ్ వచ్చింది అంటాం కదా, ఇంతకు ముందున్న కోపం లేదు, ఇంతకు ముందున్న ఏదో కామ్యాలు లేవు, ఇవన్నీ చెప్తున్నామంటే ఏమని చెప్తారు, అవి ఎందుకు జరుగుతున్నాయంటే మనలో ఈ మార్పులు వస్తున్నాయి. ఇవంట మనకేం పైకి కనిపిస్తాయి అంటే అది మనకి కనిపించదంట. చాలా కాలం వరకు అసలు అలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది మనలో అనే విషయం మనకి తెలియదంట. అంతా కానీ లోపల జరిగిపోతూ ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు స్టార్టింగ్లో ఇవన్నీ జరుగుతాయి, లోపల కూడా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. కానీ మనకు అవన్నీ చాలా ఎక్కువ మార్పు వచ్చే వరకు నాలో ఇది జరుగుతుందనే విషయం కూడా తెలియదంట. అలాగా ఇవన్నీ రన్ అవుతూ ఉన్నాయి. అయితే ఇది కంటిన్యూ ఉంటుందా అంటే ఉండదు అంటున్నారు. కాసింతసేపు ఏదో కాంతి కనపడింది, మళ్ళీ అది మాయమైపోతుంది. మళ్ళీ ధ్యానం చేసుకుంటాం, ఒక్కసారి మనం ఏదో నిద్రలోకి జారిపోతాము, మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా. అలాగా కొన్ని లోపలికి వెళ్తున్నాం, బయటకు వస్తున్నాము. ఇవన్నీ ఏమంటున్నారు, నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఓం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.